బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అంటే ఘటనా స్థలానికి చేరున్న ఫైర్ సిబ్బంది మంటలు ఇప్పుడు ఆర్పుతున్నారు. SMS 1లోని ఈ భారీ పేలుడు సంభవించినట్టుగా అయితే తెలుస్తుంది. CCD అంటే కంటిన్యూ కాస్టింగ్ డిపార్ట్మెంట్ విభాగంలో భారీగా మంటలు చెలరేగుతున్నాయి. రంగంలోకి దిగినటువంటి ఫైర్ సిబ్బంది ఎప్పటికప్పుడు మంటలు ఆర్పేందుకు అయితే ప్రయత్నిస్తున్నారు. ఇక ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో పలువురు ఉద్యోగులు అయితే ఇంకా డ్యూటీలో ఉన్నట్టయితే తెలుస్తుంది. వీరిలో కొందరు గాయం కూడా పడ్డారు. అయితే గాయపడ్డ ఉద్యోగులను రక్షించి చికిత్స నిమిత్తం ఇప్పటికే ఆసుపత్రికి అయితే తరలించారు. ఇక ప్రమాదం తీవ్రతకు లాడెల్ నుంచి ద్రవ ఉప్పు బయటికి వచ్చి నేల పాలైందని చెప్పి అక్కడి అధికారులు అయితే చెప్తున్నారు. భారీ పేలుడుతో దీంతోనే మంటలు కూడా వ్యాపించాయి. ఇక ప్రమాదం దాటికి భారీ క్రేన్ కూడా అక్కడ దగ్ధమైనట్టయితే మనం విజువల్స్ లో చూడొచ్చు. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది ఎప్పటికప్పుడు మంటలు ఆర్పుతూ పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇందుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మరికొద్దిసేపట్లో అయితే అప్డేట్ అయితే తెలిసే అవకాశాలు ఉన్నాయి. దీనిపై అధికారులు కూడా ఇంకా స్పందించలేదు. ఇప్పటికే ఫైర్ ఇంజన్లు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వద్దకైతే చేరిపోయాయి. విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పొగతో కమ్ముకున్నట్టయితే తెలుస్తుంది. ఉద్యోగులు ఇప్పటికే డ్యూటీ షిఫ్ట్ మారిన ఉద్యోగులు కానీ లోపల ఉన్న ఉద్యోగులు కూడా తీవ్రంగా అక్కడ పొగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇమ్మీడియట్గా అధికారులు అక్కడికి చేరుకోవడం, ఎప్పటికప్పుడు ఫైర్ ఇంజన్లతోటి ఆ మంటలు ఆర్పే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. టోటల్గా ఈ భారీ పేలుడుకు సంబంధించి ఏదైతే లాడెన్ అనే ఒక ద్రవం ఉక్కు అనేది బయటికి రావడం, అది నేల పాలవడంతో ఈ భారీ పేలుడు సంభవించింది అని చెప్పి ఇప్పటికే ప్రాథమికంగా అధికారులు అయితే గుర్తించారు. ప్రమాదం దాటికి అక్కడ దగ్గర ఉన్నటువంటి క్రేన్ కూడా పూర్తిగా దగ్ధమైందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్స్లో ఫైర్ సిబ్బంది అయితే మంటలార్పుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మరి కాసేపట్లో అక్కడి అధికారులు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కానీ స్టీల్ ప్లాంట్ అధికారులు కానీ తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి టోటల్గా మనం చూసుకోవచ్చు, ఏదైతే CCD కంటిన్యూ కాస్టింగ్ డిపార్ట్మెంట్ ఉంటుందో ఆ డిపార్ట్మెంట్లోనే ఈ మంటలు చెలరేగినట్టుగా అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇప్పటికే మనం చూడొచ్చు, అక్కడ ఫైర్ ఇంజన్లు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మంటలు నార్పుతున్నారు. దాంట్లో ఉన్నటువంటి షిఫ్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొద్ది వరకు గాయపడ్డారు. వాళ్ళని వెంటనే దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్లో అయితే చికిత్స చేయిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదం ఈరోజు సాయంత్రం చోటు చేసుకోవడంతో డ్యూటీ షిఫ్ట్ మారుతున్నటువంటి ఉద్యోగులు, షిఫ్ట్లో ఉన్నటువంటి ఉద్యోగులు కూడా ఎక్కడికక్కడ ఉక్కిరిబిక్కిరి అసలు ఏం జరిగిందా అని తెలుసుకునే లోపే మంటలు పూర్తిగా వ్యాపించాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా వైజాగ్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి అక్కడ పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ రవి. విశాఖలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. SMS 1 CCD డిపార్ట్మెంట్ లో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే వేడి ద్రవం తరలిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆ కరెంట్ వైర్లు తెగి ఆ లిక్విడ్ కాస్త నేలపై ఒరిగిపోయింది. దీంతో అక్కడే ఉన్నటువంటి కార్మికులపై పడడంతో దాదాపుగా ఇప్పటికైతే 9 మంది మరణించినట్టుగా అయితే మనకి సమాచారం అందుతుంది. మరొక కొంతమంది అయితే తీవ్ర గాయాల పాలైనట్టుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా ఈ స్టీల్ ప్లాంట్ లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో అక్కడ ఉన్నటువంటి కార్మికులంతా కూడా భయభ్రాంతులకు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఉన్నటువంటి సమయంలో వర్క్ చేస్తున్న షిఫ్ట్ లో చాలా మంది అయితే ఇప్పటికే తీవ్ర గాయాల పాలైనట్టు అయితే తెలుస్తోంది. అయితే దాదాపుగా ఇప్పటికైతే 9 మంది చనిపోయినట్టుగా అయితే అధికారులు అయితే వెల్లడించారు. ఆ 9 మందిని కూడా KGH మార్చురీకి అయితే తరలించడం జరిగింది. అయితే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే అధికార వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రమాద తీవ్రత ఎలా జరిగింది అనే దానిపై కూడా ఇప్పటికే అయితే దర్యాప్తు అయితే చేపట్టడం జరిగింది. అయితే హుటాహుటిన అక్కడ అగ్నిమాపక సిబ్బంది అయితే అక్కడ చేరుకోవడం జరిగింది. మంటల్ని అదుపు చేసే క్రమంలో అక్కడ ఇంకా ఫైర్ ఇంకా ఎక్కువ అవుతుండటంతో అక్కడ ఫైర్ కంట్రోల్ చేయడానికి కూడా చాలా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి. అయితే కార్మికులంతా కూడా భయభ్రాంతులకు గురయ్యి అక్కడి నుంచి బయటికి పరిగెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ లో ఇంత ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకోలేదు. అయితే దీనికి సంబంధించి సేఫ్టీకి సంబంధించి కూడా అధికారులు సరైన సన్నాహాలు చేయలేదు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కార్మికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అటు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఉద్యోగులు కూడా చాలా తీవ్ర ఆందోళన అయితే గుర్తిస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా ఇప్పటికైతే 9 మంది చనిపోయినట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం అందాల్సింది. అయితే ఇప్పటికైతే క్షతగాత్రులను మాత్రం పక్కనే ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రులకి అయితే హుటాహుటిన అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దాదాపుగా ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటూ కూడా అక్కడ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అక్కడ దరిదాపులకు వెళ్లాలంటేనే ఎవరైనా సహాయం చేయాలన్నా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అక్కడ దట్టమైన పొగలతో స్టీల్ ప్లాంట్ అంతా కూడా కమ్ముకుని ఉన్నటువంటి పరిస్థితి. అయితే దాదాపుగా 9 మంది స్టీల్ ప్లాంట్ లో చనిపోవడం పై ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. అటు హోమ్ మినిస్టర్
కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రులందరికీ కూడా హుటాహుటిన అత్యధికమైన ట్రీట్మెంట్ అందించాలంటూ కూడా హోమ్ అంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఇలాంటి ప్రమాదం ఎప్పుడు చోటు చేసుకోలేదు. స్టీల్ ప్లాంట్ అంతా కూడా ఒక్కసారిగా చెమ్మ చీకటితో అలానే పొగతో నిండిపోయినటువంటి పరిస్థితి. అయితే దీనికి శ్రీనివాస్ టోటల్ గా ఈ షిఫ్ట్ కి సంబంధించి ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, దాంట్లో ఎంతమంది గాయపడ్డారని అధికారికులు ఏమైనా ఇప్పటివరకు సమాచారం వచ్చిందా బయటికి? అయితే ప్రతి షిఫ్ట్ లో కూడా దాదాపుగా ఒక్కొక్క బ్లాక్ లో ఒక్కొక్క విధంగా ఉంటారు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ని అంచనా వేయడానికి చాలా కష్టం. ఎందుకంటే ఒక్కో షిఫ్ట్ లో దాదాపుగా 1500 మంది నుంచి 700 మంది పైననే ఉంటారు. అయితే ఈ షిఫ్ట్ లో ఎంతమంది ఉన్నారు అనే దానిపై అయితే ప్రాథమికంగా విచారణ జరుపుతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఎందుకంటే గత కొద్ది రోజులుగా స్టీల్ ప్లాంట్ లో కార్మికులు సరిగా వర్క్ కూడా వెళ్ళట్లేదు. ఎందుకంటే వాళ్ళ డిమాండ్లు నెరవేర్చకపోవడం, అలాగే ప్రైవేటీకరణ చేయడంతో కొంతమంది అయితే సరిగా డ్యూటీ కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. అయితే ఈ షిఫ్ట్ లో ఎంతమంది ఉన్నారు అనేది ఇంకా అంచనాకైతే రాలేదు. ప్రస్తుతానికైతే దీనిపై చర్యలు కూడా చేపట్టారు. ఇప్పటికైతే 9 మంది చనిపోయినట్టుగా అయితే మనకి సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. అయితే క్షతగాత్రులు కూడా ఇంకా ఎక్కువయ్యే పరిస్థితి కనబడుతుందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కార్మికులు అయితే తెలియజేస్తున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న స్టీల్ ప్లాంట్ కార్మికులు బంధువులు కూడా హుటాహుటిన అక్కడ చేరుకుంటున్నారు. తమ బంధువులకి ఏమైంది, తన మిత్రులకి ఏమైందని విషయంపై అయితే అక్కడ ఆందోళన చెందుతున్న పరిస్థితి. అయితే అక్కడికి కొంతమంది కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. అలాగే ప్రజా సంఘాలు కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. అయితే స్టీల్ ప్లాంట్ లో తరచూ కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ పాత వస్తువులు వాడడం, కాలం చెల్లినటువంటి వస్తువులను వాడుతున్నారంటూ కూడా కార్మికులు గతంలో కూడా అనేక సార్లు దీనిపై అనేక సార్లు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు పట్టించుకోలేదంటూ కూడా కార్మికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎవరైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కానీ యంత్రాంగం కానీ ఎవరైనా అక్కడ చేరుకున్నారా? స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితే అక్కడ వెళ్ళడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి అయితే హోమ్ మినిస్టర్ అనిత పర్యటనలో ఉన్నారు, వేరే జిల్లాల పర్యటనలో ఉన్నారు. అయితే విశాఖ మంత్రులు కూడా ఇప్పటికే దీనికి స్పందించారు. క్షతగాత్రులందరినీ కూడా హుటాహుటిన సరైన మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా అటు హోంమంత్రితో పాటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎప్పుడు ఇలాంటి పరిస్థితి నెలకోకపోవడంతో అక్కడ అందరూ కూడా దిగ్భ్రాంతులు అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. దాదాపుగా 9 మంది చనిపోవడంతో సీఎం చంద్రబాబు కూడా వారి బంధువులకి సానుభూతి తెలుపుతారు. అయితే రేపు ఉదయం సీఎం చంద్రబాబు నాయుడు కూడా విశాఖ రానున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు చనిపోయిన బంధువులను కూడా పలకరించడానికి వస్తున్నట్టుగా అయితే మనకు సమాచారం ఉంటుంది. రవి, థ్యాంక్ యూ శ్రీనివాస్. మరిన్ని అప్డేట్స్ మీ దగ్గరకు వస్తాను. ఇక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటికే పలువురికి గాయాలు కాగా వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించినట్టయితే తెలుసు. అయితే ఘటనా స్థలానికి చేరువన ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలార్పుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. SMS-1లో ఈ భారీ పేలుడు సంభవించినట్టుగా అధికారులు అయితే ఒక అంచనా వేస్తున్నారు. ఇక కంటిన్యూ కాస్టింగ్ డిపార్ట్మెంట్ అంటే CCD విభాగంలో భారీగా మంటలు చెలరేగుతున్నాయి. మన విజువల్స్ లో కూడా చూడొచ్చు. రంగంలోకి దిగినటువంటి ఫైర్ సిబ్బంది ఇప్పటికే మంటలను ఆర్పే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో పలువురు ఉద్యోగులు కూడా ఉన్నారు. వాళ్ళు కొందరు తీవ్రంగా గాయపడ్డారు. వాటిని వెంటనే ఉద్యోగులను రక్షించి చికిత్స నిమిత్తం అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్కి అయితే తరలించారు. ఇక ప్రమాద తీవ్రతకు ముఖ్యంగా లాడెల్ నుంచి ఒక ద్రవ ఉక్కు బయటకు వచ్చి అది నేల పాలవడంతో ఇక్కడ భారీ పేలుడు సంభవించి అటు నుంచి అవి మంటలుగా వ్యాపించాయని చెప్పి అధికారులు అయితే ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇక ప్రమాదం దాటికి మనం విజువల్స్ చూడొచ్చు. అక్కడ ఉన్నటువంటి క్రేన్ కూడా పూర్తిగా దగ్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది ఎప్పటికప్పుడు అక్కడ మంటలు నార్పుతూ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అయితే ప్రయత్నిస్తున్నారు. ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, అసలు మంటలు నిజంగానే ఆ లాడెన్ ద్వారానే వచ్చిందా లేదంటే షార్ట్ సర్క్యూట్ వల్ల వచ్చిందా, అక్కడ ఏదైనా ఆగతాయిల పని అనేది, దానికి సంబంధించి పూర్తి వివరాలు మరి కాసేపట్లో తెలియాల్సి ఉంది.